హాయ్ అండి, ఇది సెకండ్ పార్ట్. కొబ్బరి నూనె 10 రోజుల తర్వాత ఇలా మొత్తం అందులో పోషకాలన్నీ దిగిపోయి చూసారా ఎలాగా కొద్దిగా అయిపోయింది. ఉసిరికాయలు అవన్నీ వనమూలికలు ఇదిగోండి. ఈ డబ్బాలో వనమూలికలన్నీ నేను అందులో వేసి ఉసిరికాయ యాపాకు వేసుకొని కాగబెట్టుకొని 10 రోజుల తర్వాత ఇలా తయారు చేసుకున్నా. ఇది పచ్చేరి షాపుల్లో దొరుకుద్ది, మరి ఎక్కడ దొరకదు. ఈ తెచ్చుకొని వాడుకుంటాను నేను. మనం చిన్నతనంలో ఇళ్ల మట్టే గిరిజన మహిళలు తెచ్చి అమ్మేవాళ్ళు 40 సంవత్సరాల క్రితమే. అప్పుడు అది వాడేవాళ్ళం. ఇప్పుడు ఎవరు అలా రావట్లేదు. ఎందుకంటే ఎవరు రాసుకునేవాళ్ళు లేదు, వాడటం మానేశారు షాంపూలు అవి వచ్చిన తర్వాత. అందుకోసమని పచ్చేరి షాపులోనే దొరికింది ఇది. అందుకోసం తెచ్చి ఇలా చేసుకున్నాను. ఇది చూడండి, కషాయంలాగా పచ్చగను ఎలా వచ్చిందో. మొత్తం స్ట్రైనర్తో వడపోసుకొని మనం ఇది నిల్వ చేసుకుంటే 4-5 నెలలు వస్తుంది. మంచిగా కురులు గ్రోతు, ఆ చేదుకు పేలు చనిపోతాయి, ఈపులు చనిపోతాయి. ఇదిగోండి గ్రీన్గా ఎలా తయారైందో చూసారా. ఇది వాడితే ఎంటికలు పెరగటం, గ్రోతు, వైట్ హెయిర్స్కి రాకుండా నివారించటం, వచ్చిన ఎయిర్ ఊడిపోతున్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఊడినా మళ్ళీ వస్తాయి. నాకంతే. ఇదిగోండి, నాకు 50 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నా ఎంటికలు ఇది రాయటం వల్లనే ఇప్పుడు కూడా పెరుగుతున్నాయి. ఇదిగోండి, ఇది యూజ్ చేస్తాను నేను. ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇలా వాడుకోమని. ఇదిగోండి 50 అంటే వైట్ హెయిర్స్ జనరల్గా వస్తాయి కదా మాకు. చిన్నప్పటి నుంచి వాడే పిల్లలకి ఇక్కడి నుంచి అయినా కూడా వైట్ హెయిర్ని నివారించవచ్చు. ఇదిగోండి, ఇలా తయారు చేసుకొని వాడుకోండి. 50 కాదు, ఇంకా 10 సంవత్సరాలైనా కూడా నా హెయిర్ ఇలాగే పెరుగుతాయి, ఇలాగే వస్తాయి.